హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. ఐపీఎల్ 2024కి సంబంధించిన ఆక్షన్ అనేది మనకి ఫైనల్ అయిపోయింది. టోటల్గా ఇప్పుడు టీమ్స్లో అన్నింటిలో చాలా చేర్పులు మార్పులు జరిగినాయి. సో అంటే కొన్ని టీమ్స్ ఏంటంటే వదులుకున్న ప్లేయర్స్ని వేరే టీమ్స్ తీసుకోవడం కానీ, అక్కడ ఒక స్ట్రాటజీస్ కానీ, వాళ్ళ యొక్క ప్లాన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో 2023 ఏదైతే ఐపీఎల్ ఎంతైతే ఆశించిన రేంజ్లో మనకి ఇంపాక్ట్ చూపించిందో 2024 అంతకన్నా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది లేటెస్ట్గా హీరోస్ అనిపించిన వాళ్ళందరూ కూడా ఈసారి ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా, మన ఎలా అలరించబోతున్నారు అనేది తెలుసుకోవడానికి ఎన్నో నెలలు కూడా లేదు, అతి త్వరలో జరగబోతుంది కాబట్టి టోర్నమెంట్. సో ఆఫ్టర్ ఈ మినీ ఆక్షన్ తర్వాత టీమ్స్ మార్పులు ఎలాంటివి జరిగినాయి, సో ఏ టీం ఎక్కువ బెనిఫిట్ అయింది, ఇలాంటి విషయాలను మనతో మాట్లాడడానికి సుధీర్ ఉన్నారు. సుధీర్ గారితో మాట్లాడదాం. హలో నమస్తే. ఎలా ఉన్నారు తారక్ గారు? బాగున్నాం సార్. యాక్చువల్గా ఈ ఐపీఎల్ ఆక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని టీమ్స్లో మార్పులు చేర్పులు మాత్రం చాలా బాగా కనిపించినాయి. సపోజ్ సన్ రైజర్స్ తీసుకుంటే లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి టీమ్ బలంగా అనిపిస్తుంది పేపర్ మీద, ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్ కూడా. అట్ ద సేమ్ టైం కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే దాంట్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. అంటే మనకి హైయెస్ట్ పెయిడ్ బౌలర్ ఒక అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, స్టార్క్ తప్పించి లేవు. అట్ ద సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ ఏంటంటే స్పిన్తోనే వాళ్ళు ఎక్కువ బలంగా నమ్మారని కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అశ్విన్ లాంటి బౌలర్ కానీ, లేదంటే చాహల్ లాంటి బౌలర్ కానీ, స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ అందరూ కూడా ఆ టీమ్. జంపా ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఇన్ ద సేమ్ స్క్వాడ్ యాక్చువల్గా. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ యూజువల్, దట్ ఈస్ సూపర్ ఆల్సో. బట్ మేజర్ చేంజ్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్ కింద లీడ్ చేసి వాళ్ళకి టైటిల్ అందించినటువంటి హార్దిక్ పాండ్యా ఫస్ట్ టైం ముంబై ఇండియన్స్లోకి రావడం, ఆల్రెడీ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి రీప్లేస్ చేసి అతనికి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి ఈసారి. అంటే ఒక కొత్త తరహా ఐపీఎల్ ఇన్నేళ్ళ నుంచి జరుగుతున్నా కూడా ఈసారి ఐపీఎల్ మాత్రం మరింత ఆశించిన దానికన్నా ఎక్కువ బాగుండేలా అనిపిస్తుంది. ఏమంటారు దీనికి గురించి? చేంజ్ అనేది ఇంపార్టెంట్ కూడా. ఎస్. అండ్ టీమ్స్ నేనేమనుకుంటానంటే ఫ్రాంచైజెస్ ఏ ప్లేయర్స్ పైన ఎక్కువనైతే కాన్సన్ట్రేట్ చేశారో దే గాట్ దెమ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మరొకసారి ఇక్కడ చిన్నగా రిపీట్ చేయాలంటే 24.75 స్టార్క్ని తీసుకున్నారంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కోల్కతా వాంటెడ్ స్టార్క్. 2-3 డేస్ నుంచి రిపోర్ట్ చూడండి, వాళ్ళ ఫ్రాంచైజెస్ వాళ్ళు ఒక హింట్ ఇవ్వడం, మాకు స్టార్క్ లాంటి బౌలర్ కావాలి తీసుకోవాలని అనుకున్నారు. అండ్ అంత డబ్బు ఖర్చు పెట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది తప్పితే బట్ అదర్వైజ్ దే గాట్ ద ప్లేయర్ హూమ్ దే వాంటెడ్ యాక్చువల్లీ. అలాగే పాజిటివ్ అవుతుంది. అట్లాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మనం ఒక స్పెషల్ టాపిక్ లో మాట్లాడాం. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే రషీద్ లాంటి ఒక బౌలర్ను రిప్లేస్ చేయడానికి ఒక లెగ్ స్పిన్నర్ కావాలి. వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్ రూపంలో ఉన్నాడు. అండ్ అట్లాగే ఒక యూస్ఫుల్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి వాళ్ళకు. అట్ ద సేమ్ టైం ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావాలి. సో ఆ 3 విషయాలలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించారు. అండ్ వాళ్ళకు కావాల్సినట్టుగా స్టార్టింగ్ లో 3 వీళ్ళని తీసుకోవడం లభించింది. కమిన్స్ వచ్చాడు, తర్వాత మీకు హెడ్ వచ్చాడు, హసరంగా వచ్చాడు. ఉన్నట్కర్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఉపయోగపడవచ్చు వాళ్ళకి. సో ముంబై మీరు అన్నట్టుగా ఒకటి క్యాప్టెన్ ని చేంజ్ చేశారు. దట్ ఈస్ ఐ థింక్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫ్యూచర్ కొరకు ఆలోచించి. ఎందుకంటే రోహిత్ శర్మ 36 అంటే మేబీ అతడేమన్నా హింట్ ఇచ్చాడా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది ఏమంటారంటే అతనికి గౌరవంగా జరిగిందా అనేది కూడా మనం వింటున్నాం రిపోర్ట్స్. అంటే అవన్నీ మనం పక్కకు పెడదాం, దట్ ఈస్ మేనేజ్మెంట్ డిసిషన్. బట్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను క్యాప్టెన్ చేశారు అనేది మాత్రం ఒక మంచి న్యూస్గానే చెప్పుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ను కాకుండా అతనికి హార్దిక్ పాండ్యాలో ఎబిలిటీ ఉంది. ఈజ్ అ గుడ్ లీడర్. ఫస్ట్ టైమే టైటిల్ గెలిపించి ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇండియన్ టీంకి కూడా క్యాప్టెన్సీగా ఆడాడు. ఇండియన్ టీంకి కూడా వీళ్ళందరినీ కాదనకుండా అతనికి క్యాప్టెన్సీ ఇచ్చారు అంటే డెఫినెట్లీ నేను అనుకుంటాను అతను ఆ క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ డెలివర్ చేస్తున్నాడు కూడా. అండ్ ఒకటి ఏంటంటే ఓన్లీ ద ప్రాబ్లమ్ విత్ హిమ్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ ఏంటంటే ఇంజరీ ప్రోన్ గా ఉంటాడు, ఫిట్నెస్ ఒకటి అది కూడా. బట్ అదర్వైజ్ ఎబిలిటీ ఉంది. అయితే మన ఇక్కడ చెన్నై గురించి అందరూ మాట్లాడుతున్నారు. అంటే దే ఆర్ ద మాస్టర్ మైండ్స్. అంటే వాళ్ళు ఆన్ ఫీల్డ్ అని కదా, ఆఫ్ ద ఫీల్డ్ కూడా మాస్టర్ మైండ్స్ కింద వ్యవహరించారు ఈ మినీ ఆక్షన్ లో. ఎందుకంటే రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్ ని 1.8 crore కొనడం అనేది అది అసలు ఫస్ట్ థింగ్ తక్కువ. అదే అంటే చెన్నైకి అంటే అలా కుదిరిందా లేదా మరి అలా వ్యవహారం. ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్ ని అతను 2 చేయగలడు కాబట్టి ఇది చేసుకున్నారు. డారిల్ మిచిన్ని 14 crores, అది ఆబ్వియస్గా అది ఎవరైనా కూడా ఉన్న క్రేజ్ అలాంటిది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే చెన్నై అసలు మామూలుగానే దుర్భేద్యమైన ఒక టీము, వీళ్ళందరి కలయికతోటి ఇంకా మరింత స్ట్రాంగెస్ట్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని అంటున్నారు. ఒకటి తారక్ ఏమవుతుందంటే ఈ ఆక్షన్ లో ఒక్కొక్కసారి బిట్ ఆఫ్ లక్ కూడా ప్లేయర్కి అవసరం ఉంటుంది. ఏది ఎవరికైతే ఎక్కువ ధర పలుకుతుందో. ఇప్పుడు చూడండి మనం ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టార్క్ విషయం మాట్లాడదాం. స్టార్క్ విషయంలో ఏ టీమ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కనబరిచాయి, 2020 వరకు పోయినాయి అంటే ఒక 2 టీమ్స్ మాత్రమే అంతా చేశారు. ముంబై కూడా రేస్లో ఉన్నారు, 9.6 తర్వాత వాళ్ళు ఆపుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా ఇంపార్టెంట్.
అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఫస్ట్ 3 ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టి 34 పాయింట్ ఉన్న దాంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తీసుకుందాం అనుకున్నారు. వాళ్ళపైన ఎంత ఖర్చు పెట్టారు? దాదాపుగా ఒక 28 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 3 ఫారిన్ ప్లేయర్స్ వచ్చారు. మిగతాది వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ కానీ కొంతమందిని తీసుకోవడంలో ఉంచుకున్నారు. ఇంకా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. అట్లాగే స్టార్క్ విషయంలో కూడా అట్లాగే జరిగింది. అండ్ ఎక్కువ రేసులో కొనట ఇప్పుడు హ్యారీ బ్రూక్ విషయంలో తీసుకున్నట్లయితే ఓన్లీ 2 were షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాచ్. 2 ఫ్రాంచైజెస్ మాత్రమే పోటీలో ఉన్నాయి. దాంతో ఏమైపోయిందంటే చివరికి ఢిల్లీ 4 కోట్లకే ఎండ్ అయిపోయింది అసలు. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు రచిన్ రవీంద్ర విషయంలో కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ముందుకు రావడంతో చెన్నైకి అక్కడ ఆగిపోయింది అసలు. అంటే ఒక్కొక్కసారి ఆ సమయంలో అది కొనసాగడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అది లక్కీలీ వాళ్ళకి కొనసాగింది. మీరు అన్నట్టుగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఏమైందంటే ఒక చిన్న న్యూజిలాండ్ టీం అయిపోయింది. ఆల్మోస్ట్ 3 to 4 players. మిచెల్ ఉన్నాడు, శాంట్నర్ ఆల్రెడీ ఉన్నాడు, కాన్వే ఉన్నాడు వాళ్ళకు. అండ్ రచిన్ తీసుకోవడంతో ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే వాళ్ళకు ఆల్రౌండరే కాకుండా మనం చూసాం రచిన్ అండ్ కాన్వే కాంబినేషన్ వర్క్ వండర్స్ ఫర్ దెమ్. రీసెంట్ గా న్యూజిలాండ్ వరల్డ్ కప్ లో జరిగిన దాంట్లో ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ ఇంగ్లాండ్ 2 సెంచరీలు కొట్టారు, 280 చేజ్ చేయగలిగారు. ఆ తర్వాత రచిన్ అయితే సెంచరీలో మూత మోగించాడు. అండ్ మిచెల్ యాజ్ అ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా టాప్ ఆర్డర్ గా ఎక్కడైనా ఉపయోగపడతాడు. ఈజ్ ఎ గుడ్ బౌలర్, గుడ్ ఫీల్డర్. యాక్చువల్లీ అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. సో అందుకని చెన్నై మీరు అన్నట్టుగా దే యాక్చువల్లీ క్లెవర్గా వాళ్ళు అది చేసుకున్నారు. అండ్ కావాల్సినటువంటి ప్లేయర్స్లో ఒక యంగ్స్టర్ రిజ్యూ లాంటి యంగ్స్టర్ను కూడా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు రైడ్ రోల్ ఫిల్ చేయడానికి కూడా ఒక ప్లేయర్ కావాలని చెప్పి. ఇక్కడ యాక్చువల్గా పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్టయితే అంటే వాళ్ళు ఈ ఆక్షన్లోనే మెయిన్ ఫెయిల్ అవుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్న దానికి దీనికి ఇక్కడ క్రిస్ వోక్స్ తప్పించి పెద్దగా అంటే వీళ్ళు తీసుకున్న దాంట్లో అంత అట్రాక్టివ్ ప్లే అంటే ప్రస్తుతం ఉన్న స్క్వాడ్లో అంటే వాళ్ళు దిగిన తర్వాత ఆన్ ఫీల్డ్ ఎలా ఆడతారని తెలియదు కానీ బట్ వాళ్ళ హర్షల్ పటేల్ని ఒక 11 lakhs తీసుకుంటాం జరిగింది. కానీ పెద్దగా అక్కడ మనకంటే ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్స్ అనేలాగా అనిపించట్లేదు మనకి. దానికి కారణం నేను చెప్తాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి ఆక్షన్ డేస్లో మనం మాక్సిమం ఏం చేసామంటే బౌలర్స్ గాట్ ఎ గుడ్ డీల్ అండి. ఫాస్ట్ బౌలర్స్ ముఖ్యంగా స్పిన్నర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ జోసెఫ్ కానీ ఎవ్రీథింగ్ ఇండియన్ స్పిన్నర్స్ ఆల్రెడీ స్పిన్నర్స్ లెక్క చేయలేదు నేను ఎక్కువగా చూసినట్లయితే. జోసెఫ్ తీసుకున్న 11.50 మీరు ఇండియన్ బౌలర్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మావీకి మంచి రేటే పలికింది. తర్వాత ఉమేష్ యాదవ్ కు కూడా మంచిగానే పర్వాలేదు అనిపించింది. తర్వాత ఇతను క్రిస్ వోక్స్ కూడా 4 point పర్వాలేదు. అండ్ హర్షల్ పటేల్ ఏంటంటే ఈజ్ ఎ గుడ్ యూస్ఫుల్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అండి. అండ్ పంజాబ్కు కావాల్సింది ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో వాళ్ళకు ఒక బౌలర్ లేకపోవడం. అంటే ఎంత సక్సెస్ సాధిస్తాడో. హర్షల్ పటేల్ అంటే లాస్ట్ మనం చూసుకున్నా కూడా అతను లాస్ట్ టైం రాయల్ ఛాలెంజర్స్ ఆడినప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, 11 కాదు కొన్ని 5 డెత్ ఓవర్స్ లో వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే అంత కన్సిస్టెంట్ గా లేని వ్యక్తికి 11 lakhs 11 crores పెట్టడం అనేది అది ఇట్స్ ఓకే. దే వాంటెడ్. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళు షారుఖ్ ఖాన్ మొదలు వదిలేసుకున్నారు. గుజరాత్ తీసుకుంది 7.8 పెట్టి వాళ్ళు గుజరాత్ తీసుకుంది. బట్ మళ్ళీ అగైన్ దే వాంటెడ్ హిమ్. వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు, షారుఖ్ ఖాన్ రేస్లో. వదిలేసుకున్నారు, అరే షారుఖ్ ఖాన్ ఎందుకు వదిలేసుకున్నావు అని చెప్పి. అంటే హ్యారీ బ్రూక్ విషయంలో కూడా ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదంటే కొన్ని ఫ్రాంచైజెస్. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ ఈసీబీ అనౌన్స్ చేసిందంటే క్రికెట్ బోర్డు మేబీ రైట్ టు ఐపీఎల్ అవైలబుల్ ఉంటారా లేదా అదొకటి క్వశ్చన్. రెండోది ఏంటంటే ఇతను స్పిన్నర్స్ ఆడడంలో కొంచెం తడబడడం. ఒక సెంచరీ తర్వాత వరల్డ్ కప్ లో చక్కగానే ఆడాడు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఉన్నారు. కరణ్ 18.5 పెట్టి కొనుక్కున్నారు లాస్ట్ ఇయర్. లివింగ్ స్టోన్ ఉన్నాడు, బేస్టో ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉండడంతో వాళ్ళు దే డెంట్ వాంట్ ఎనీ ఇంగ్లీష్ ప్లేయర్ అగైన్ ఇన్ ద టీమ్. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికన్ రబడాకు నేను అనుకుంటాను హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్ సెలెక్షన్ మాత్రం మంచి సెలెక్షన్ అండి వాళ్ళు. క్రిస్ వోక్స్ నేను అనుకుంటాను చాలా అద్భుతంగానే సెలెక్ట్ చేసుకో. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ప్రీవియస్లీ. అయితే అతని సెలెక్షన్ విషయంలో నేను అనుకుంటాను దే హావ్ షోడ్ ఎ గుడ్ థింగ్. అయితే నాట్ బ్యాడ్. ఐ థింక్ ఇట్స్ గుడ్ టీమ్ నౌ. అయితే లక్నో సూపర్ జైంట్స్ చూసుకున్న శివం మావి తప్ప నుంచి మిగతా వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరూ కూడా దాంట్లో పెద్దగా డేవిడ్ విల్లీ వాళ్ళు కూడా అనుకున్నారు ఇతని స్టార్ విషయంలో అనుకున్నారు. బట్ వాళ్ళకు కూడా డబ్బు అనేది ఇప్పుడు ఎంత డబ్బు ఎవరి వద్ద ఉంది స్టార్ట్ కాకముందు అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ముంబై కూడా ఎందుకు 9.6 తర్వాత ఆపారు అంటే స్టార్క్ విషయంలో బికాస్ దే డెఫినెట్లీ వాంటెడ్ వన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కావాలనుకున్నారు. బట్ వాళ్ళకి ఆల్రెడీ కోయడ్జ్ అండ్ మధుశంకర్ లభించారు. వన్ మోర్ వాంటెడ్ అనుకున్నారు. కానీ డబ్బు కూడా ఉండడం ఇంపార్టెంట్ అండి. గుజరాత్ పర్స్ మనీ అనేది ఇంపార్టెంట్. సో పర్స్ మనీలో గుజరాత్ వద్ద తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద మంచి మనీ ఉండే స్ట్రాటజిక్ వెళ్ళారు. సో వాట్ ఐ థింక్ ఈజ్ యాక్చువల్లీ టీమ్స్ పర్వాలేదు, మంచి ప్లేయర్స్ లభించారు ఓవరాల్గా చూసినట్లయితే. ఐ థింక్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు ఎంతవరకు ఆడతారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్ చూడండి ఫస్ట్ పవల్ విషయంలో వాళ్ళు లక్కీ అనుకోవాలి. బికాస్ పవల్ ఆడిటర్ ఆల్రెడీ ఒక పక్కన హెట్మైర్ ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే పవల్ లో ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ లాగా
మెచ్యూరిటీ వచ్చిందండి. మెచ్యూరిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో, కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఒక డిఫరెంట్ ప్లేయర్గా మారాడు. అండ్ రోమన్ పవల్ కూడా ఐ థింక్ అతనిలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. అంటే లాస్ట్ 2 seasons ఎగో వస్తున్న వికెట్ పారేసుకునేది ఇప్పుడు అట్లా కాదు. తన యొక్క ఇంపార్టెన్స్ ను ఫీల్ అవుతున్నాడు, ఎండ్ వరకు ఉంటున్నాడు. ఒక ఫినిషర్ గా ఈస్ ప్లేయింగ్ హిస్ రోల్ ఫెంటాస్టికలీ. సో అందుకని కొన్ని టీమ్స్ ఐ థింక్ దే గాట్ గుడ్ ప్లేయర్స్. ఎస్, మీరు అన్నట్టు ఈ టీంలో జరిగిన మార్పు చేర్పులు అన్ని చూస్తుంటే కూడా ఈ రాబోతున్న ఐపీఎల్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.